హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మొగల్తూరు వచ్చేసాను. ఎందుకో తెలుసా? ఆ శివయ్యని దర్శించుకుందామని. మొగల్తూరులో వెలిసి ఉన్న శ్రీ 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 భ్రమరాంబ సమేత వనమల్లికార్జున స్వయం భూలింగేశ్వర స్వామివారి ఆలయం. ఇది చాలా ఫేమస్ టెంపుల్. 4000 సంవత్సరాల పైనే చరిత్ర కలిగి ఉన్నదని పురాణాల్లో చెబుతుంది. ఇక్కడ స్వయంగా మన చేతులతోనే అభిషేకం చేయొచ్చు. అంత అదృష్టాన్ని కూడా మనకిస్తారు ఇక్కడ. ఈ శివాలయంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో సంఘటనలు జరిగాయంట. అవన్నీ మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక్కడ శివరాత్రి, కార్తీక మాసం చాలా బాగా జరుపుతారు. ఇక్కడ శివలింగం దట్టమైన అడవుల మధ్య వెలిసిందంట. అందుకే ఆయనకి వనమల్లికార్జున స్వామి అని పేరు వచ్చింది. పూర్వం ఇక్కడ సన్యాసులు, సాధువులు తపస్సు చేస్తూ ఉండేవారంట. స్వామివారికి అభిషేకం చేస్తూ, సాధువులు స్నానం చేయడానికి చెరువులన్నీ అక్కడే ఉండేవంట. అందుకే ఈ ప్లేస్ని సన్యాసుల మెట్ట అని పిలిచేవారు. శివరాత్రికి పందిరి వేసేవారు. శివలింగం పై భాగంలో ఉన్న పందిరి 2-3 టైమ్స్ కాలిపోవడం జరిగింది. అప్పుడు స్వామివారు స్వప్నంలో కనిపించి, నేను ఎండకి ఎండి వానకి తడుస్తుంటానని చెప్పారు. అప్పటి నుంచి పూర్వీకులు శివలింగం పై భాగం మాత్రం తాటాకు పందిరి వేసేవారు కాదు. వర్షం రాని సమయంలో రైతులు కప్పని ఊరేగించేవారంట. కప్పను ఊరేగించి స్వామివారి సన్నిధి చేరే లోపల ఖచ్చితంగా వాన వచ్చేదంట. ఆ రైతులు వానలో తడుచుకుంటూ ఇంటికి వెళ్ళేవారంట. వర్షం రాని సమయంలో, అనావృష్టి సమయంలో భక్తులు స్వామివారి చుట్టూ చేరి ఒక గట్టు కింద చేసి 200 మంది బిందులపైన అభిషేకం చేసేవారంట. అయినా స్వామివారిని నింటా ముంచలేకపోయేవారంట. ఎన్ని బిందెలు వేసినా ఆ స్వామివారి పైభాగం అలా కనిపిస్తూనే ఉండేదంట. ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. లింగాకారం లోపల నుంచి వెళ్ళిపోయాయి. స్వామివారు మొగల్తూరు ఊరి చివర వెలిసి ఉన్నారని, మొగల్తూరు కోట అంటారు కదా, ఆ కోట దగ్గర పూర్ణ ప్రతిష్ఠ చేయాలని అనుకున్నారు. రాజులు, గ్రామస్తులు సహకారంతో తవ్వడం మొదలుపెట్టారంట. శివలింగాన్ని కదిలిద్దామని తవ్వడం మొదలుపెట్టారంట. ఆ శివలింగం తవ్వుతూ ఉండగా 7వ పానవట్టముకు గుణపము తగిలి శివలింగం నుంచి రక్తం ప్రవహిస్తుందంట. ఊరి జనాలు స్వామివారిని ఇంకా మనం అక్కడి నుంచి కదిలించామని ఒక నిర్ణయం తీసుకుని యథావిధిగా అక్కడే పూజ చేశారు. అప్పటి నుంచి స్వామివారికి యథావిధిగా పూజలు, అభిషేకాలు, కార్యక్రమాలు, మహోత్సవాలు అన్నీ అక్కడే జరుగుతున్నాయి. 1986లో వరద వచ్చిందంట మొగల్తూరులో. ఆ వరదకి వీళ్ళందరూ భయపడి మొత్తం ఇళ్ళలో మునిగిపోతుంటే వాళ్ళు నావలు వేసుకుని స్వామివారి సన్నిధికి వెళ్ళారంట. అక్కడ వరద వస్తుంది, ఊరంతా మునిగిపోతుంది, కానీ ఆ గుడి మాత్రం మునగలేదంట. శివలింగం పైభాగం అలాగే కనిపిస్తుందంట. నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు, శివలింగం లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఈ విషయం తెలియగానే ఆ ఊరి జనం అంతా ఆ దృశ్యాన్ని చూడడానికి మొత్తం ఊరంతా అక్కడే చేరారంట. ఆ విషయం తెలియగానే అందరూ పడవలు వేసుకుని, నావలు వేసుకుని స్వామివారి సన్నిధికి చేరి ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసారంట. అలాగే ఈ మధ్య శివలింగం 2 అంగుళాలు పెరిగిందంట. పెరిగి కొంచెం సైడ్కి ఇలా వాలిందన్నమాట. ఆ దృశ్యాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు. అభిషేకాలు, పూజలు చాలా జరిగాయి. స్వయంగా స్వామివారికి అభిషేకం చేసే అవకాశం శ్రీశైలంలో తర్వాత ఇక్కడే కలిగింది. ఈ స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మితే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇదేనండి మొగల్తూరి వనమల్లికార్జున స్వామివారి చరిత్ర. ఓకే, మరి ఉంటా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.